మ్మ్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాంటీ యాంగ్జైటీ మందు ఏదైనా ఉందంటే అది మెడికల్ షాప్లో కాకుండా మన సొంత గొంతులోనే తయారవుతుందంటే ఎవరైనా నమ్ముతారా? ఆ ఇది వినడానికి ఖచ్చితంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే సైన్స్ కూడా ఇదే ఒప్పుకుంటోంది. అదే కదా, అసలు మన వాయిస్ అంటే మన సొంత శబ్దం మన మెదడులోని రసాయనాలను మార్చేయగలదా? ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే విషయాన్ని పరిశీలించబోతున్నాం. అవును. ధ్యానం కొత్తగా ప్రారంభించే వారికి అసలు ఈ ఓంకారం వెనక ఉన్న విజ్ఞాన శాస్త్రమేమిటో మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. దీన్ని కేవలం ఒక ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా ఆధునిక న్యూరోసైన్స్ కోణంలో విడమర్చి చెప్పడమే ఈనాటి మన ప్రధాన ఉద్దేశ్యం. కరెక్ట్. ఎందుకంటే మనం సాధారణంగా సైన్స్ని అలాగే ప్రాచీన విధానాలను వేరువేరుగా చూస్తుంటాం కదా. నిజమే. కానీ ఓంకారం దగ్గరకొచ్చేసరికి దీన్ని కేవలం ఒక ఆచారం అని తీసిపారేయడానికి అస్సలు లేదు. అది మన నాడీ వ్యవస్థను అంటే మన నర్వస్ సిస్టమ్ను పూర్తిగా రీట్యూన్ చేసే ఒక చాలా శక్తివంతమైన సాధనం. రైట్. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. భౌతికంగా కంటికి కనిపించే ఒక శబ్దం అంటే కేవలం గాలిలో ప్రయాణించే ఒక తరంగం. అవును, తరంగం. అది మన మెదడు భౌతిక నిర్మాణాన్ని, దాని పనితీరును ఎలా మారుస్తుంది? దీని వెనుక ఉన్న మెకానిజం అర్థం చేసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఖచ్చితంగా. మనం సాధారణంగా ధ్యానం అనగానే కళ్ళు మూసుకుని కూర్చోవడం అనుకుంటాం, కానీ దాని వెనుక ఉన్న ఆ భౌతిక శాస్త్రం గురించి పెద్దగా ఆలోచించము. ఇదంతా ఒక శబ్దంతోనే మొదలవుతుంది కాబట్టి ముందు ఆ శబ్ద తరంగాల గురించే మాట్లాడుకుందాం. సరే. ఓంకార నాదం అనేది సాధారణంగా 100 నుండి 150 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుందని ఎక్కడో చదివాను. అవును, కరెక్టే. దీన్ని ఒక సింపుల్ అనాలజీతో చెప్పాలంటే మన మెదడు ఎప్పుడూ రకరకాల ఆలోచనలతో గందరగోళంతో రద్దీగా ఉండే ఒక గదిలాంటిదనుకుంటే, ఓకే, ఈ ఓంకార నాదం ఆ గదికి వేసిన ఒక పర్ఫెక్ట్ సౌండ్ ప్రూఫింగ్ లాంటిదనిపిస్తోంది. అంటే బయటి గోల లోపలికి రాకుండా లోపలి గందరగోళం ఆగిపోయేలా ఒక బ్లాంకెట్ కప్పేసినట్లు అనిపిస్తోంది కదా. ఆ పోయిక చాలా అద్భుతంగా సరిపోతోంది. ఆ రద్దీ గది గురించి మనం శాస్త్రీయంగా మాట్లాడాలంటే ముందుగా మనం మెదడులోని డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటే డిఎంఎన్ గురించి తెలుసుకోవాలి. డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు మన మెదడు వాస్తవానికి ఖాళీగా ఉండదు. నిజమే, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అవును. ఉదాహరణకు మనం పాత్రలు కడుగుతున్నప్పుడో లేదా ట్రాఫిక్లో ఆగి ఉన్నప్పుడో మనకి తెలియకుండానే 5 ఏళ్ల క్రితం జరిగిన ఒక గొడవ గురించో లేదా రేపు జరగబోయే మీటింగ్ గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఆందోళన పడిపోతుంటాం కదా. రైట్. ఈ పనంతా చేసేది ఈ డిఎంఎన్ నెట్వర్కే. మనలోని ఆ నిరంతర ఆలోచనల ప్రవాహానికి, ఆ మెంటల్ చాటర్కి ఇదే కారణమన్నమాట. అంటే మనం ఏ పని చెయ్యనప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయ్యే ఒక ఐడిల్ మోడ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ ఐడిల్ మోడ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒక చెత్తను తవ్వుకుంటూనే ఉంటుంది. సరిగ్గా చెప్పారు. అది ఎప్పుడూ ఒక సమస్యను వెతుకుతూనే ఉంటుంది. అయితే ఓంకారం లాంటి ఒక స్థిరమైన పునరావృతమయ్యే శబ్దం చేసినప్పుడు మెదడులోని ఈ విశాలమైన నెట్వర్క్లో కార్టికల్ డీయాక్టివేషన్ జరుగుతుంది. కార్టికల్ డీయాక్టివేషన్? అవును. దీన్నే ఆధునిక న్యూరోసైన్స్లో మంత్ర ఎఫెక్ట్ అని కూడా అంటున్నారు. ఒక్క నిమిషం, ఈ కార్టికల్ డీయాక్టివేషన్ అంటే ఏమిటి? అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ ఓవర్ థింకింగ్ చేసే మెదడు భాగాన్ని, ఆ సమస్యలు సృష్టించే భాగాన్ని బలవంతంగా కాసేపు నిద్రపుచ్చడం లాంటిదనా? అక్షరలా అదే. ఇక ఆలోచించడం ఆపు. శబ్ద తరంగాలు ఈ శబ్దం మీద మాత్రమే దృష్టి పెట్టు. ఇక ఆలోచించడం ఆపు, ఈ శబ్దం మీద మాత్రమే దృష్టి పెట్టు. ఇక ఆలోచించడం ఆపు, ఈ శబ్దం మీద మాత్రమే దృష్టి పెట్టు. స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఈ ప్రక్రియలో మెదడు తరంగాలు కూడా పూర్తిగా మారిపోతాయి. అంటే బ్రెయిన్ వేవ్స్ మారతాయా? అవును. సాధారణంగా మనం మెలకువగా ఉన్నప్పుడు, తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు మన మెదడు బీటా తరంగాలలో ఉంటుంది. కానీ ఈ ఓంకార నాదం వల్ల మెదడు ఆ శబ్దానికి సింక్ అయిపోయి నెమ్మదిగా ఆల్ఫా, ఆ తర్వాత థీటా స్థాయిలకు మారుతుంది. ఆల్ఫా మరియు థీటా తరంగాలు అంటే మనం నిద్రపోవడానికి ముందు లేదా చాలా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు వచ్చే బ్రెయిన్ వేవ్స్ కదా ఇవి? అవును, ఖచ్చితంగా. అంటే కేవలం ఒక ఫ్రీక్వెన్సీలో శబ్దం చేయటం వల్ల మన మెదడు తనంతట తాను ఒక లయలోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ప్రశాంతమైన స్టేట్కి పడిపోతోందన్నమాట. ఇది వినడానికి చాలా బాగుంది. అవును, చాలా పవర్ఫుల్ ఇది. అయితే దీన్ని ఇంకొంచెం లోతుగా వాస్తవిక కోణంలో ఆలోచిస్తే
నాకొక చిన్న డౌట్ వస్తోంది. చెప్పండి, ఏంటది? మెదడు తరంగాలు మారడం వరకు ఓకే, కానీ భావోద్వేగాల విషయానికొస్తే మనం వేసుకునే యాంటీ యాంగ్జైటీ మందులు ఏవో భౌతికంగా రసాయనాలను విడుదల చేస్తాయి కదా. రైట్. మరి కేవలం గొంతులోంచి ఒక శబ్దం చేయడం వల్ల నిజంగానే మెదడులో ఆ స్థాయి రసాయన మార్పులు వస్తాయా, లేక ఇదంతా కేవలం ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అంటారా? మ్మ్. అంటే నేను ప్రశాంతంగా ఉన్నాను అని మనకు మనం చెప్పుకోవడం లాంటిదా అని నా ఉద్దేశం. ఇది చాలామందికి వచ్చే అతి పెద్ద సందేహం. కానీ న్యూరోకెమిస్ట్రీ ఆధారంగా చూస్తే ఇది ఏమాత్రం ప్లాసిబో కాదు. ఇది అక్షరాల ఒక భౌతిక రసాయన ప్రక్రియ. ఓ, వాస్తవంగా కెమికల్స్ మారతాయా? అవును. ఓంకారం చేసినప్పుడు మెదడులోని థాలమస్ మరియు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతాల్లో గాబా అనే న్యూరో ట్రాన్స్మిటర్ స్థాయిలు వాస్తవంగా పెరుగుతాయని బ్రెయిన్ స్టాన్స్ నిరూపించాయి. గాబా, GABA కదా? అవును, గామా అమినోబ్యూటరిక్ యాసిడ్. ఈ గాబా అనేది మన నాడీ వ్యవస్థకు సహజ సిద్ధమైన బ్రేక్ లాంటిది. సహజ సిద్ధమైన బ్రేక్ అంటే మనలో ఆందోళన పెరిగిపోతున్నప్పుడు దాని ఆపే బ్రేక్? అవును. బయట దొరికే యాంగ్జైటీ మందులు ఏ పనైతే చేస్తాయో ఈ గాబా కూడా అదే పని చేస్తుంది. అది నాడీ వ్యవస్థను నెమ్మదింపచేసి ప్రశాంతతను ఇస్తుంది. వావ్. కానీ ఇక్కడ గొప్పదనమేమిటంటే మందుల వల్ల వచ్చే మత్తుగాని సైడ్ ఎఫెక్ట్స్ గాని ఇందులో అస్సలుండవు. మన శరీరానికి ఎంత అవసరమో అంతే సహజంగా ఉత్పత్తి అవుతుంది. ఇది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంటే మన గొంతే, మనం చేసే శబ్దమే ఒక చిన్న ఫార్మసీలాగా మారిపోయి ఆ మందును తయారు చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. కానీ ఇక్కడ నాకు ఇంకో లాజికల్ ప్రశ్న వస్తోంది. శబ్దం అనేది తలలో, గొంతులో జరుగుతోంది. దానికి మెదడు రియాక్ట్ అయ్యి ఈ గాబాను రిలీజ్ చేస్తోంది. బాగానే ఉంది. కానీ మనం బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మన గుండె వేగంగా కొట్టుకుంటుంది, కండరాలు బిగుసుకుపోతాయి, పొట్టలో ఏదోలా ఉంటుంది కదా. అవును, ఫిజికల్ సిమ్టమ్స్ వస్తాయి. రైట్. మరి తలలో జరిగే ఈ శబ్దం కింద శరీర భాగానికి ఆ ప్రశాంతతను ఎలా చేరవేస్తోంది? ఈ రెండింటి మధ్య ఏదైనా భౌతికమైన వంతెన ఉందా? ఖచ్చితంగా ఉంది. దాని పేరే వేగస్ నాడి. దీన్ని మనం శరీరపు ప్రధాన సమాచార రహదారి అనొచ్చు. వేగస్ నర్వ్. ఓకే. ఈ వేగస్ నాడి నేరవార్ వెగరును మన జీర్ణ వ్యవస్థతో అంటే పేగులతో కలుపుతుంది. మనం ఓంకారనాదం చేసేటప్పుడు వచ్చే భౌతిక ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్. అవును, ముఖ్యంగా ఆ గొంతు మరియు చెవి చుట్టూ ఉండే ప్రాంతాల్లో వచ్చే వైబ్రేషన్స్ ఈ వేగస్ నాడిని తీవ్రంగా మర్దన చేసినట్లుగా ప్రేరేపిస్తాయి. ఓహో. అంటే మనం భయపడినప్పుడు గాని, ఆందోళనగా ఉన్నప్పుడు గాని పొట్టలో బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్లు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా, దానికి కారణం ఇదే అంటారా? అవును, ఖచ్చితంగా. మన మెదడులోని భయం ఈ వేగస్ నాడి ద్వారానే పొట్టకు చేరుతుందా? సరిగ్గా పట్టుకున్నారు. ఆ గట్ బ్రెయిన్ యాక్సెస్కి కారణం ఈ వేగస్ నాడే. అయితే ఇక్కడ మనం ఓంకారం ద్వారా దాన్ని పాజిటివ్గా వాడుకుంటున్నాం. సూపర్. వేగస్ నాడి ప్రేరేపించబడగానే ఆ సంకేతాలు నేరుగా మన పేగులకు చేరుకుంటాయి. ఇక్కడ చాలామందికి తెలియని వాస్తవం ఒకటుంది. ఏంటది? మన శరీరంలో దాదాపు 90% సెరోటోనిన్ ఉత్పత్తి అయ్యేది మెదడులో కాదు, పేగులలోనే. సెరోటోనిన్ అంటే మన మూడ్ని ఉల్లాసంగా ఉంచే, డిప్రెషన్ను తగ్గించే ఆ హ్యాపీ కెమికల్ కదా. అది పేగుల్లో ఉంటుందా? అవును. ఆ ఓంకార ప్రకంపనలు వేగస్నాడి ద్వారా పేగులను చేరగానే అక్కడ ఈ సెరటోనిన్ ఉత్పత్తి ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది మన మూడ్ను వెంటనే మార్చేస్తుంది. వావ్, ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ రసాయన మార్పులన్నీ జరగడానికి ఏవో నెలల తరబడి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతిలో ఓంకారం ప్రారంభించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ రసాయనాల ఉత్పత్తి మొదలవుతుంది. కేవలం నిమిషాల్లోనే ఇంత మార్పు వస్తుందంటే ఈ శబ్దాన్ని కేవలం ఏదో పైపైన కాకుండా సరైన పద్ధతిలో ఉచ్చరించడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన మెకానిజం దాగుందనుకుంటా. అవును, చాలా ముఖ్యం. చాలామంది ఓం అనగానే అదొక సింగిల్ వర్డ్, అంటే ఇంగ్లీష్లో OM అని రాసినట్లుగా ఒకే ఒక అక్షరం అనుకుంటారు. కానీ దీన్ని శాస్త్రీయంగా విడదీస్తే ఇందులో 3 దశలుంటాయి కదా, దాన్ని కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఓంకారాన్ని సరైన పద్ధతిలో ఉచ్చరించడమే దీనికి అసలైన తాళంచవి. ఇందులో ప్రధానంగా ఆ, ఉ, మా అనే 3 శబ్దాలు, ఆ తర్వాత వచ్చే నిశ్శబ్దముంటాయి. ఆ, ఉ, మా మరియు సైలెన్స్. ఓకే. ఇవి కేవలం అక్షరాలు కావు, శరీరంలోని వివిధ భాగాల్లో ప్రకంపనలు సృష్టించి స్విచ్లు లాంటివి. ఆ అనే శబ్దం నాభి లేదా పొట్ట దగ్గర్నుండి మొదలవుతున్నట్లు అనిపిస్తోంది. ఊ అనే శబ్దం నెమ్మదిగా ఛాతీ భాగంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక చివరగా మా అనే శబ్దం గొంతు మరియు తలపై భాగంలో ప్రతిధ్వనిస్తుంది.
అంటే ఒకే శ్వాసలో పొట్ట నుండి తల వరకు ఒక వేవ్ లాగా ఈ ప్రకంపనలు ప్రయాణిస్తాయన్నమాట. వింటుంటేనే ఆ భౌతికమైన సెన్సేషన్ అర్థమవుతుంది. అవును, అదొక అద్భుతమైన ఫీలింగ్. మరి ఈ 3 శబ్దాలను పలికేటప్పుడు మన శ్వాస ప్రక్రియ ఎలా మారుతుంది? ఎందుకంటే మనం గాలి పీల్చుకోవడం కంటే వదలడానికే ఎక్కువ సమయం పడుతున్నట్లుంది. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ని గమనించారు. ఈ 3 శబ్దాలను ఉచ్చరించే క్రమంలో మనం గాలిని చాలా నెమ్మదిగా, దీర్ఘకాలికంగా బయటకు వదులుతాము. దీన్నే ప్రొలాంగ్డ్ ఎక్సెలేషన్ అంటారు. ఓకే. సాధారణంగా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు నిమిషానికి 15 నుండి 20 సార్లు శ్వాస తీసుకుంటాం కదా. అవును. కాని ఒక నిండు శ్వాస తీసుకుని ఈ ఆవుమా ఉచ్చారణతో నెమ్మదిగా వదులుతున్నప్పుడు మన శ్వాస రేటు నిమిషానికి దాదాపు 6 శ్వాసలకు పడిపోతుంది. నిమిషానికి కేవలం 6 శ్వాసాలా? అంటే మామూలు కంటే దాదాపు 3 రెట్లు నెమ్మదిగా. ఇలా శ్వాసను అంత నెమ్మదిగా వదలడం వల్ల శరీరానికి ఏదో భద్రతా సంకేతం వెళ్తుందేమో గదా? అక్షరాలా అంతే. అంతా బాగానే ఉంది, రిలాక్స్ అవ్వు అనే సిగ్నల్ వెళ్తుంది. ఇది నాడీ వ్యవస్థను ఎంతలా శాసిస్తుందంటే, ఇలా శ్వాసను 6 సైకిల్స్కు తగ్గించి వదలడం వల్ల మన పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ వెంటనే యాక్టివేట్ అవుతుంది. ఇది శరీరపు రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్. ఓకే, రెస్ట్ అండ్ డైజెస్ట్. ఇది యాక్టివేట్ అవ్వగానే శరీరంలో స్ట్రెస్కు కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోయి దాని స్థాయిలు వేగంగా పడిపోతాయి. వావ్, కార్టిసాల్ తగ్గుతుంది. దానికి తోడు ఈ సంస్కృత అక్షరాల ఉచ్చారణలో మన నాలుక, పెదవులు కదిలే తీరు కూడా చాలా సైంటిఫిక్గా ఉంటుంది. అంటే టంగ్ ప్లేస్మెంట్ కూడా ముఖ్యమా? అవును. నాలుక నోటి పైభాగంలో అంటే అంగిలికి తగిలే నిర్దిష్టమైన ప్రదేశాలు. అక్కడున్న నాడులను నేరుగా ప్రేరేపించి మెదడుకు ఇంకొంత ప్రశాంతతను చేరవేస్తాయి. ఇదంతా విన్న తర్వాత దీని వెనుక ఇంత ఖచ్చితమైన ఇంజనీరింగ్ ఉందనిపిస్తోంది. సరే, ఇప్పుడు ఈ సైన్స్ని మనం రోజువారీ జీవితంలోకి తీసుకొద్దాం. ప్రయోగాలు, బ్రెయిన్ స్కాన్లు అన్నీ బాగానే ఉన్నాయి. సరే, కానీ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇదంతా వింటున్న ఒక వ్యక్తి, అంటే ధ్యానమనే అలవాటే లేని ఒక సాధారణ వ్యక్తి తమ ఇంట్లో కూర్చొని దీన్ని ఎలా ప్రారంభించాలి? మంచి ప్రశ్న. అంటే జస్ట్ మనసులో అనుకుంటే సరిపోతుందా, లేదా ఏదైనా నిర్దిష్టమైన పద్ధతుందా? ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్లు ఆ వేగస్ నాడిని ప్రేరేపించాలంటే మనసులో అనుకుంటే ఆ వైబ్రేషన్ రాదు కదా, బయటికి శబ్దం చేయాల్సిందే కదా. పాయింట్. ప్రాచీన విధానాల ప్రకారం చూస్తే మంత్ర ఉచ్చారణలో ప్రధానంగా 4 పద్ధతులు ఉన్నాయి. అవి వాచిక, ఉపాంశు, మానసిక మరియు అజప. ఓకే. వాచిక అంటే శబ్దాన్ని బయటకు గట్టిగా ఉచ్చరించడం. ఉపాంశు అంటే ఎవరికీ వినబడకుండా పెదవులు కదుపుతూ గుసగుసగా చెప్పడం. రైట్. మానసిక అంటే పెదవులు కూడా కదపకుండా కేవలం మనస్సులోనే ఉచ్చరించుకోవడం. ఇక అజప అనేది అత్యున్నత దశ. అంటే శ్వాసతో పాటు దానంతటదే జరిగిపోవడం. అర్థమైంది. అయితే ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కొత్తగా ధ్యానం ప్రారంభించేవారికి మనస్సులో అనుకోవడం కంటే వాచిక విధానం అంటే గట్టిగా బయటకు ఉచ్చరించడమే అత్యంత ఉత్తమమని సైన్స్ చెబుతోంది. ఎందుకంటే కొత్తవారికి అంత త్వరగా ఏకాగ్రత కుదరదు కదా. మనసులో ఓంకారం అనుకుంటూనే పక్కన స్టవ్ మీద పాలు పొంగుతున్నాయా అని ఆలోచిస్తుంటారు. కరెక్ట్గా చెప్పారు. ఆ మెంటల్ చాటర్ని బ్రేక్ చేయాలంటే భౌతికమైన శబ్దం అవసరం, అంతేనా? సరిగ్గా చెప్పారు. మనసులో అనుకున్నప్పుడు ఆ భౌతిక ప్రకంపనలు రావు. బయటకు గట్టిగా ఉచ్చరించినప్పుడు పుట్టే వైబ్రేషన్స్ నేరుగా వేగస్ నాడిని మసాజ్ చేస్తాయి. మన స్వంత వాయిస్ మన చెవులకు వినబడటం వల్ల ఆ శబ్దం మీద మనం ఫోకస్ చేయగలుగుతాము. అప్పుడు మన మెదడు చాలా త్వరగా ఆ గజిబిజి డిఎంఎన్ నెట్వర్క్ నుండి బయటపడి వర్తమానంలోకి వస్తుంది. చాలా క్లియర్గా ఉంది. దీనికోసం ఎవరైనా తమ ఇంట్లో చాలా సులభంగా ఫాలో అయ్యే ఒక చిన్న స్టెప్ బై స్టెప్ రొటీన్ ఇప్పుడు చూద్దాం. ఆ రొటీన్ ఎలా ఉండాలో కాస్త విడమర్చి చెప్పండి. అంటే ఎక్కడ కూర్చోవాలి, ఎలా మొదలు పెట్టాలి? ముందుగా ఇంట్లో ఎటువంటి అంతరాయం లేని, టీవీ సౌండ్స్ లేదా ఫోన్ డిస్టర్బెన్స్ లేని ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. సుఖంగా నేలమీద గాని కుర్చీలో గాని కూర్చోవచ్చు. ఓకే. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన నియమం ఒకటుంది. వెనెముక అంటే స్పైన్ను ఎప్పుడూ నిటారుగా ఉంచాలి. తల, మెడ, వీపు ఒకే సరళ రేఖలో ఉండాలి. వెన్నుముక్క నిటారుగా ఉంచడమనేది కేవలం ఒక క్రమశిక్షణ కోసమా, లేక దాని వెనుక కూడా ఏదైనా సైన్స్ ఉందా? దీనికి 2 కారణాలున్నాయి. ప్రాచీన శాస్త్రాల ప్రకారం సుషుమ్నా నాడి గుండా శక్తి ప్రవాహం సాఫీగా జరగడానికి ఇది అవసరం.
ఇక ఆధునిక సైన్స్ ప్రకారం చూస్తే ఆ, సైన్స్ ప్రకారం చూస్తే వెన్నెముక నిటారుగా ఉన్నప్పుడే మన ఛాతీ శ్వాసకోశాలు అంటే లంగ్స్ పూర్తిగా వ్యాకోచించడానికి అవకాశం ఉంటుంది. ముడుచుకుని కూర్చుంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ నిమిషానికి 6 శ్వాసల దీర్ఘకాలిక ప్రక్రియ సాధ్యం కాదు. అవును, లంగ్స్కి స్పేస్ కావాలి కదా. రైట్. ఇక రెండవ స్టెప్ మన వాయిస్ పిచ్ అంటే గొంతు స్థాయి. మరీ గొంతు చించుకొని అరవకూడదు, అలాగని మరీ చిన్నగా పలకకూడదు. మరెలా పలకాలి? మీకు ఏది సహజంగా ఎఫర్ట్ లేకుండా సౌకర్యవంతంగా అనిపిస్తుందో ఆ గొంతు స్థాయిని ఎంచుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్న ఆ 100 నుండి 150 హెర్ట్జ్ శ్రేణి అనేది మనం సాధారణంగా మాట్లాడే గొంతు స్థాయిలోనే సహజంగానే వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. అంటే భంగిమ సెట్ అయింది, వాయిస్ పిచ్ కూడా అర్థమైంది. ఇక ఆ శ్వాస ప్రక్రియ, ఆ ఆ ఉ మా ఉచ్చారణ ఎలా చేయాలో చెప్పండి. కళ్ళు మూసుకుని ముందుగా ముక్కు ద్వారా నెమ్మదిగా గాఢంగా గాలి పీల్చుకోవాలి. పొట్ట నిండేలా గాలి తీసుకోవాలి. ఆ తర్వాత గాలిని వదులుతున్నప్పుడు ఆ ఉ మా శబ్దాలను ఒకే లయలో నెమ్మదిగా ఉచ్చరించాలి. హ్మ్, ఆ అను ప్రారంభించినప్పుడు పొట్ట కింది భాగంలో, దాన్ని ఊగా మార్చినప్పుడు ఛాతీలో, చివరగా మా అన్నప్పుడు తలలో ప్రకంపనలు వస్తున్నట్లు మనం స్పష్టంగా గమనించాలి. రైట్. ఈ క్రమంలో నిమిషానికి దాదాపు 6 శ్వాసల వేగం ఉండేలా, అంటే గాలి వదలడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ ఆ ఉచ్చారణ వ్యవధిని పెంచుకోవాలి. ఈ 3 శబ్దాలు పూర్తయ్యాక వెంటనే మళ్ళీ గాలి పీల్చుకోవాలా, లేక అక్కడేదైనా గ్యాప్ ఇవ్వాలా? చాలా మంచి ప్రశ్న. మా శబ్దం ముగిశాక వెంటనే గాలి పీల్చుకోకుండా అక్కడొక క్షణంపాటు ఉండే ఆ నిశ్శబ్దాన్ని గమనించాలి. సైలెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ సైలెన్స్లో ఏం జరుగుతుంది? ఆ నిశ్శబ్దంలో కూడా మీ శరీరంలో ఆ శబ్దం యొక్క ప్రతిధ్వని అంటే రెజొనెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ వల్ల శరీరమంతా ఒకే లయకు సింక్ అవుతుంది. అద్భుతం. ఇలా రోజుకు ఒక 10 నుండి 15 నిమిషాలు చేస్తే చాలు. మెదడులోని రసాయనాలు పూర్తిగా మారిపోయి శరీరం అద్భుతమైన ప్రశాంతతను పొందుతుంది. ఇది వింటుంటేనే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. ఇంతసేపు మనం మాట్లాడుకున్న విషయాలను ఒకసారి సింపుల్గా సంగ్రహిస్తే, ఓంకారం అనేది కేవలం ఒక పదం కాదు, ఒక ఆచారం అంతకంటే కాదు. కరెక్ట్. ఇది ప్రాచీన జ్ఞానం మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఒక అద్భుతమైన పర్ఫెక్ట్ కలయిక. ఇది అక్షరాల భౌతికంగా మన మెదడులోని డిఎంఎన్ నెట్వర్క్ను స్విచ్ ఆఫ్ చేసి గాబా, సెరోటోనిన్ లాంటి రసాయనాలను విడుదల చేసే ఒక అద్భుతమైన మెకానిజం. అవును, ఎలాంటి సందేహం లేదు. రోజంతా ఒత్తిడికి గురైనప్పుడు ప్రశాంతత కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతాం, స్పాలకు వెళ్తాం, ఏవేవో మందులు వాడతాం. కానీ ఎలాంటి ఖరీదైన పరికరాలు అవసరం లేని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అత్యంత సహజమైన స్ట్రెస్ రిలీవర్ మన సొంత గొంతులోనే ఉందన్నమాట. మీరు చెప్పిన అక్షర సత్యం. అయితే మన ఈ చర్చను ముగించే ముందు వినేవాళ్లందర్నీ ఆశ్చర్యపరిచే ఒక కొత్త, మరింత లోతైన ఆలోచనను నేను పంచుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. మనం ఇప్పటివరకు మెదడు గురించి, నాడీ వ్యవస్థ గురించి, నిమిషాల్లో మారే రసాయనాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇదంతా శరీర స్థాయిలోనే జరుగుతుంది అనుకుంటాం కదా. అవును. కానీ ఎపిజెనెటిక్స్ అనే ఆధునిక జన్యుశాస్త్ర విభాగం చేస్తున్న అధ్యయనాలు చెబుతున్నా ఒక నమ్మశక్యం కాని విషయం ఉంది. ఏంటది? అదేంటంటే, ఈ ఓంకారాన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల కేవలం మనసులోనే కాదు, ఏకంగా మన జన్యువుల అంటే డిఎన్ఏ పనితీరులో కూడా మార్పులొస్తాయట. ఒక్క నిమిషం. మన జన్యువుల్లో అంటే డిఎన్ఏ స్థాయిలో మార్పులా? మన శరీర నిర్మాణాన్నే డిసైడ్ చేసే ఆ బ్లూ ప్రింట్ మారుతుందా? అవును. ఇది నిజంగా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలాగా అనిపిస్తోంది. కేవలం మనం చేసే శబ్దం డిఎన్ఏని ఎలా మారుస్తుంది? ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం అని సైన్స్ నిరూపిస్తోంది. మనం ఇక్కడ డిఎన్ఏ కోడ్ అంటే అక్షరాలు మారిపోతుందని చెప్పట్లేదు, దాని ఎక్స్ప్రెషన్ మారుతుందని చెబుతున్నాం. ఎక్స్ప్రెషన్ మారడమంటే? ఎపిజెనెటిక్ మార్పులు అంటే మన డిఎన్ఏపై ఉండే స్విచ్చులమంటివి. మనం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు కొన్ని జన్యువులు ఆన్ అయ్యి శరీరంలో వాపును అంటే ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. అదే అనేక రోగాలకు దారితీస్తుంది. రైట్. కానీ ఈ ఓంకారం లాంటి ధ్యాన పద్ధతులను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ శబ్ద తరంగాలు, ఆ ప్రశాంతమైన రసాయనాలు కణాల స్థాయికి చేరి ఆ ప్రమాదకరమైన జన్యువుల స్విచ్చులను ఆఫ్ చేస్తాయి. వావ్! అదే సమయంలో ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకునే స్ట్రెస్ రెస్పాన్స్ జీన్స్ యొక్క స్విచ్చులను ఆన్ చేస్తాయి. అంటే మనకి హాని చేసే స్విచ్చులు ఆపి మనల్ని కాపాడే స్విచ్చులు ఆన్ చేస్తాయన్నమాట.
ఈ మార్పులు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అదే ఇక్కడున్న గొప్ప విషయం. ఈ మార్పులేవో దశాబ్దాల తర్వాత కాదు. కేవలం కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే చాలు ఎపిజెనెటిక్ స్థాయిలో స్పష్టమైన మార్పులు వస్తాయని తాజా ఆధారాలు కరాఖండిగా చెప్తున్నాయి. అద్భుతం! బయట ప్రపంచంలోని గందరగోళాన్ని, ఆ స్ట్రెస్ని మనం ఏమాత్రం ఆపలేకపోవచ్చు. కానీ మన లోపలి ప్రపంచాన్ని, మన అత్యంత సూక్ష్మమైన కణ వ్యవస్థను మన సొంత శబ్దంతో మనం ఎంత అద్భుతంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చో ఈరోజు చాలా వివరంగా తెలుసుకున్నాం. అవును, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మన సొంత శబ్దం మన డిఎన్ఏనే మార్చగలదా? ఈ యొక్క ఆలోచన మనలో దాగి ఉన్న అనంతమైన శక్తిని మనకెప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. బహుశా రేపు ఉదయం మనం తీసుకునే మొదటి నిండు శ్వాస, మనం చేసే ఆ మొదటి ఓంకార నాదం మనలోని జన్యువులకు మనమిచ్చే ఒక కొత్త భద్రతా సంకేతం కావచ్చు. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన అంశంతో మన తదుపరి లోతైన విశ్లేషణలో కలుద్దాం.